ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 14-15న విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. మోందా తుఫాను నష్టం అంచనా, పరిహారం పంపిణీపై మంత్రివర్గం చర్చించనుంది. NABFID నుంచి CRDA 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎన్నికల హామీ ప్రకారం జిల్లాల విభజనపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల విభజనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగబోతోంది. సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పెట్టుబడుల సదస్సు ఉందో దానికి సంబంధించి ఈ నెల 14-15వ తేదీలలో విశాఖపట్నంలో ఈ సమావేశ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దీని పైన కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇప్పటికే సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ముఖ్యమంత్రి మంత్రులు అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అంతేకాకుండా కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక మోందా తుఫానుకి సంబంధించి దానికి వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సినటువంటి పరిహారం పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇక CRDA పనుల కోసం నాబార్డ్ నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైనటువంటి అనుమతిని కూడా కేబినెట్ ఇవ్వబోతోంది. ఇక అంత కీలకంగా ఏదైతే కొత్త అంశాల జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పైన తుది నిర్ణయం కూడా తీసుకోబోతోంది. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశాలన్నిటిపైన కూడా సబ్ కమిటీ సమావేశం ఒక నిర్ణయం తీసుకుంది. సమావేశంలో ఈ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజన పైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ప్రతి కేబినెట్ తర్వాత కూడా తాజా రాజకీయ అంశాలపైన అలాగే మంత్రులతో డిస్కస్ చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు, అలాగే కొంత ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.